అసలు దీని అంతటికి కారణం నాగార్జున అంటూ నా అన్వేషణ నాగార్జునపై ఫైర్ అయ్యారు. పనికిరాని స్క్రాప్ బ్యాచ్ ని తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెట్టడం వల్ల, బిగ్ బాస్ నుంచి వచ్చిన ఫేమ్ వల్ల వాళ్ళు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్లు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి డబ్బుల్ని సంపాదించుకుంటున్నారంటూ నా అన్వేషణ నాగార్జున గారిపై ఫైర్ అయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఈ సోషల్ మీడియా బ్యాచ్ లో దాదాపు 70% బిగ్ బాస్ వాళ్ళే ఉన్నారు. అసలు తిండికి తెక్కన లేని వాళ్ళందరినీ బిగ్ బాస్ లోకి తీసుకొచ్చి వాళ్లకు ఫేమ్ ఇచ్చిన వల్ల వాళ్ళు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్లు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారంటూ, అందుకే తప్పంతా నాగార్జున అంటూ నా అన్వేషణ ఘాటుగా ఫైర్ అయ్యారు. బేసిక్ గా బిగ్ బాస్ కి నాగార్జునకి ఎలాంటి సంబంధం ఉండదు. బిగ్ బాస్ లో నాగార్జున ఒక హోస్ట్ మాత్రమే. బిగ్ బాస్ లోపలికి ఎవరు ఎంట్రీ అవుతున్నారనేది ఎంట్రీ అయ్యే వరకు నాగార్జున కూడా తెలియదు. ఇప్పుడు సీరియల్లో నటించే వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే ఆ తప్పు డైరెక్టర్ అవుతుందా? సినిమాలో నటించే వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే ఆ తప్పు డైరెక్టర్ ది ప్రొడ్యూసర్ అవుతుందా? బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసేదే సోషల్ మీడియాలో. మరి ఆ యాప్ ని ప్రమోట్ చేసే వీడియోని ఎలా చేస్తున్న ఆ సోషల్ మీడియా మాధ్యమంలో వీడియో అప్లోడ్ అయిన వెంటనే ఆపేస్తే రెండోసారి అలాంటి వీడియో అప్లోడ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ ప్రమోట్ చేయడానికి అవకాశం ఉండదు. ఇలాంటి పనికి మాలిన బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న ఆ వీడియోస్ ని వైరల్ చేస్తున్న ఆ సోషల్ మీడియా యాప్లకు సంబంధించిన ఓనర్స్ అవుతుంది. కానీ ఏదో సీరియల్లో, సినిమాలో, బిగ్ బాస్ లో, టీవీ షోలో ఛాన్స్ ఇచ్చిన వాళ్ళది ఎలా అవుతుంది? జబర్దస్త్ లో చేసే వాళ్ళు చాలా మంది బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. అయితే ఆ తప్పు మళ్ళీ మాలది అవుతుందా? బిగ్ బాస్ అనే షో జరుగుతున్నప్పుడు ఆ షోలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే అది తప్పు. అంతేగాని వాళ్ళు బయటికి వచ్చి ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎవరితో పోతున్నారు అనేది ఎవరికి తెలుసు? ఉన్నంత వరకు జాగ్రత్తగా చూసుకోవడం అనేది నాగార్జున చేతిలో ఉంటుంది. ఆ బిగ్ బాస్ సంబంధించిన యాజమాన్యం చేతిలో ఉంటుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్లు ఏది నోటుకొస్తే అది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మరి దీనిపై మీ ఉద్దేశం ఏంటో కామెంట్ రూమ్ తెలపండి.